నా పేరు మాలి పటేల్ శివకాంత్, మాది దొదొండ గ్రామం. మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ రాళ్ళు తీసాం కదన్నా, అప్పుడు ఏమన్నా దానికన్నా ముందు ఏమన్నా ఇక్కడ ఉండేదా అన్న పొలం? ఇక్కడ మేము పంట పండించడం కాదు, ఎంత ట్రాక్టర్లు నడిపించినా నాగళ్ళు విరిగిపోవడం గానీ అలాంటి చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాము. తర్వాత నారాయణఖేడ్లో ఇట్లా రాళ్ళు ఏరే యంత్రం ఉందంటే తీసుకొచ్చి ఏర్పించినాం. అంతకు ముందు కూడా కూలీలను పెట్టి ఏర్పించడం కానీ అది చాలా ధరతో కూడుకున్నది, కూలీల కొరత కూడా ఉంది. కాబట్టి మిషనరీ వ్యవస్థ అనేది చాలా సౌలభ్యంగా ఉంది, మాకు చాలా మంచిగా అయింది మా చేను. ఇంకోసారి తీస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది, చాలా మంచి పంట పండుతుందని. అన్న ఇప్పుడు లాస్ట్ టైం రాళ్ళు తీసిన తర్వాత ఇప్పుడు తీయక ముందు మీకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉండేదన్న? మెయిన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మన ట్రాక్టర్ నుండి భూమి కొట్టేటప్పుడు పలుగులు విరిగిపోవడం, అదే విధంగా ఇత్తనాలు సరిగా భూమిలోకి వెళ్ళకపోవడం వల్ల పంట సరిగా అయ్యేది కాదు. ఇప్పుడు మంచిగా అయింది, పంట కూడా బాగానే అవుతుంది. సో అప్పుడు మీరు లైక్ రాళ్ళు తీసే ముందు అయితే మీరైతే ఎలాంటి పంట వేయలేకపోయారు. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసేసి మేము తీసిన తర్వాత ఇదంతా నడుస్తున్న భూమి కదన్న? అవును, సాగులో ఉన్న భూమి. మీకు అప్పుడు ఎంత ఖర్చు అయిందన్న? ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఖర్చు అయిందన్న? సుమారుగా మాది 4 ఎకరాల భూమి ఉంది. ఎకరాకు 3,000 నుండి 4,000 చొప్పున ఖర్చు అయింది అనుకుంటున్నాను. ఓకే అన్న.